కాంగ్పోక్పి జిల్లాలో ఆ 6గురి మృతదేహాలను భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ మృతదేహాలు దొరికిన వార్త తెలియగానే నాగా ప్రాంతాల్లో కోపాగ్ని రగిలింది. మణిపూర్ ఈ పేరు వింటేనే గత కొంతకాలంగా మనకు గుర్తొచ్చేది హింస, ఆందోళనలు, కన్నీళ్లు. ఎప్పటికైనా అక్కడ శాంతి నెలకొనకపోతుందా అని దేశమంతా ఎదురు చూస్తున్న ఆ రాష్ట్రంలో ఇప్పుడు మరో దారుణం జరిగింది. ఈ ఘటన మణిపూర్ లో మళ్లీ నిప్పులు రాజేసింది. మే 13వ తేదీన 6గురు నాగా తెగకు చెందిన వ్యక్తులను కొందరు గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. వాళ్ళు ఎప్పటికైనా ప్రాణాలతో తిరిగి వస్తారని ఆ కుటుంబాలు కళ్ళు కాయలు కాసేలా ఆశగా ఎదురు చూశాయి. కానీ ఆ ఆశలన్నీ ఆవిరయ్యాయి. కాంగ్పోక్పి జిల్లాలో ఆ 6గురి మృతదేహాలను భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ మృతదేహాలు దొరికిన వార్త తెలియగానే నాగా ప్రాంతాల్లో కోపాగ్ని రగిలింది. ఆందోళనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. అమాయకుల ప్రాణాలు కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వాళ్ళు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రజల ఆగ్రహం ఎంతలా ఉందంటే సేనాపతి జిల్లాలో ఉన్న నాగా పీపుల్స్ ఫ్రంట్ పార్టీ ఆఫీస్ ను సైతం ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఫర్నిచర్ మొత్తం విరగొట్టి తమ నిరసన తెలిపారు. పరిస్థితి చేయి దాటుతుండడంతో యునైటెడ్ నాగా కౌన్సిల్ బంద్కు పిలుపునిచ్చింది. ఈ దారుణానికి కారణమైన వాళ్లను పట్టుకుని తీరాలని, తమకు న్యాయం కావాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయాలు, వర్గ పోరాటాల మధ్య సామాన్యులు బలి కావడం నిజంగా చాలా బాధాకరం. ఈ హింసాకాండ ఆగిపోయి మణిపూర్ లో మళ్లీ శాంతి నెలకొనాలని మనమంతా కోరుకుందాం.